నెల్లూరు ప్రధాన సబ్ రిజిస్టర్ కార్యాలయం అధికారులపై ప్రజలు తిరగబడ్డారు. సబ్ రిజిస్టర్ కార్యాలయం అధికారులు, సిబ్బంది ప్రజలకు కనీస మర్యాదలు కూడా ఇవ్వడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల్లో క్రయ విక్రయాలు చేసే ప్రజలు మండుటెండలో బిచ్చగాడులాగా చెట్ల కింద నిలబడి ఉంటే స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయం అధికారులు, సిబ్బంది ఏసీల్లో కూర్చుని ప్రజలను ఇబ్బంది పెడతారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్‌కు లక్షల్లో లంచాలు తీసుకుంటూ కూడా ప్రజలను చెట్ల కింద నిలబెట్టడం ఎంతవరకు సమంజసమని స్థానిక సబ్ రిజిస్ట్రార్‌తో వాగ్వాదానికి దిగారు. దాదాపు 2 గంటలకు పైగా ప్రధాన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రభుత్వానికి కోట్లలో ఆదాయం తీసుకొచ్చే ప్రజలు మాత్రం చెట్ల కింద చేతులు కట్టుకొని నిల్చుంటే, రిజిస్ట్రేషన్ సమయంలో లంచాలు తీసుకుంటున్న అధికారులు, సిబ్బంది మాత్రం ఏసీల్లో కూర్చొని వారికి ఇష్టం వచ్చిన వారిని లోపలికి పిలవడం, మిగతా వారిని ఆలస్యంగా పిలవడం అనేది ఇక్కడ సాంప్రదాయంగా కొనసాగించడం మంచి పద్ధతి కాదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని ఇక్కడ జరుగుతున్న అవినీతి బాగోతంపై ప్రత్యేక దృష్టి సాధించాలని ప్రజలు కోరుతున్నారు. ఊరికని వాడ నిలబడి ఎప్పటి లోపల రానికుండా ఏం దొంగలం మేమా 50 వాళ్ళ బాగా అందరూ లైన్గా నిలబడాలా, ఎవరు పిలిస్తే వాళ్ళే లోపల రావాలా, ఏంటి అర్థమైంది ఎప్పుడు లేదు నిషాబులో లోపల సీక్రెట్ మాట్లాడుకోవాలంటే అందరూ వెళ్ళిపోవాలి పెట్ట ఎందుకు పోవాలి అందరూ పెట్ట ఏం చేస్తారు మొన్న మినిస్టర్ గారు ఆ పోడియం మనం ఏమి ఇచ్చినారో మోడీ అన్న మినిస్టర్ గారు ఇచ్చిన పోడియంలో ఏం రాస్తారు ఫ్రెండ్లీగా చూడమని ఫ్రెండ్లీగా కాదు, అది ఏదో పాత రాజకీయం లాగా పైన జడ్జి లాగా కూర్చొని ఎర్రగా గుడ్డ కట్టుకొని నువ్వు నిలబడితే ఆడ కాదు, పబ్లిక్ తో రిలాక్షన్ ఉండాలని చెప్పి ఇచ్చింది. అవును చదువు నువ్వు బాగా ఉంది క్లారిటీగా ఉంది. ఏం లేకుండా పబ్లిక్ ని అంతా అవమానిస్తారు. పబ్లిక్ ని అందరూ బయట ఉండాలా, ఇవన్నీ అందరూ దొంగల వీళ్ళ అదే ఇప్పుడు మన డిఎస్జీ గారితో కూడా చెప్పేసి వచ్చాము. డబ్బులు లక్షలు కోట్లు పెట్టి కొనే వాళ్ళు బయట నిలబడాలి చేతులు కట్టుకునే. పబ్లిక్ ఆఫీస్ లో ఎక్కడైనా ఉందన్నాయన ఎక్కడ 40 ఏళ్ళ సర్వీసులో చూడాలి. సరే రిజిస్టర్ ఆఫీసు ఈ ఒక్క ఆఫీస్ తప్ప వేరే జిల్లాలో అన్ని ఆఫీసులో పోయి ఇట్ట నిలబడుతున్నారు పార్టీలు బయట. ఎప్పుడు చూసినా ఉండరు వీళ్ళు చేస్తే మేడం చెప్పాలా ఏంది ఆఫీస్ దానితో నడిచేది గౌరవం కాకపోతే స్కామ్ చేయాలి మాట్లాడుకోవాలంటే డబ్బుల విషయం లోపల ఉంటే అందరూ వెళ్ళిపోవాలా బయట. ఏంటదే ठाकुर ठाकुर आगे